నమస్తే, ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం అయితే మధ్య గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలలో ఉన్నాము. మరి ఇక్కడ కొంతమంది కౌంటర్ దగ్గర కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటి కౌంటర్ దగ్గర ఏమో చేస్తున్నారు? కార్యక్రమం సంబంధించి ఎవరైనా అన్నదానానికి కానీ కార్యక్రమం నిమిత్తం కానీ ఏవైనా విరాళాలు తీసుకొని కొంచెం గట్టిగా చెప్పండి, ఆ సౌండ్ వస్తుంది కదా. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నదానం కానీ ఈ కార్యక్రమం నిమిత్తం ఏమైనా విరాళాలు ఇస్తే ఎవరైనా భక్తులు ఆ విరాళాలు స్వీకరించి వారికి రసీదు అందిస్తున్నారా? ఇక్కడ మీది ఇదే ఊరా? మధ్య గ్రామం. ఏం చేస్తుంటారు మీరు? వృత్తి వ్యాపారం చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది మీ మధ్య గ్రామంలో ఇంత పెద్ద బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా? ఎక్కడెక్కడ నుంచి దేశ నలుమూల నుంచి సాధులను తప్పించుకున్నారా? మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఇలాంటి కార్యక్రమాలు మా మధ్య గ్రామంలో ఎంత మహత్తర కార్యక్రమం జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మా మధ్య గ్రామం ప్రజలందరూ మా మధ్య గ్రామం పులకించిపోయిందండి. ఆ మహాత్ముల పుణ్యధూలతో పాతూలతో చాలా ఆనందంగా ఉంది స్వామి. మీ పేరేంటండి? నా పేరు మొక్కర సన్నిబాబు. మరి ఇక్కడ కార్యకర్త అంటే ఈ బాధ్యతలు చూసుకుంటున్నారు అందరూ. చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ పద్మనాభ మండలంలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జరగకుండా వచ్చింది ఇంత పెద్ద కార్యక్రమం. ఈ 3 జిల్లాల్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఎంత పెద్ద కార్యక్రమం ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే మిగతా కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కదా, పాతారం వాళ్ళు కూడా చెప్తున్నారు ఎంత మహత్తర కార్యక్రమం ఇప్పుడు జరగలేదు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కూడా ఎక్కడా లేవని మాకైతే తెలియదు. ముందు సభలకి మేము ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మధ్య గ్రామంలో ఏం చేసినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఓన్లీ హిందుత్వానికి ప్రయారిటీ ఇచ్చి అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ వ్యక్తితో సంబంధం లేదు, అందరం కలిసికట్టుగా ప్రతి ఇంటి నుండి కూడా రుణమో పనో ఎంతో కొంత విరాళం ఇచ్చి ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా మా స్వామీజీ మీద సుమారు దీని ఖర్చు ₹1 కోటి దాటిపోతుండొచ్చు అనుకుంటున్నాను. సుమారు దీని ఖర్చు ₹1 కోటి వరకు వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఇంచుమించు 30 లక్షల పైన అవుతుందని అంచనండి. అవునంతే. చాలా అద్భుతంగా వాస్తవానికి అడావుడిలే కూడా వేసుకుంటున్నారు. చాలా దగ్గర కొన్ని హల్చల్ చేస్తాయి కదా, హల్చల్ లేదు. సభ జరుగుతూనే ఉంది, జరిగిపోతూనే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీ పేరేంటండి? కొంచెం గట్టిగా చెప్పండి కానీ మనకు మైక్ సపోర్ట్ వస్తుంది కదా. పెంటం నాయుడు గారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఏమవుతారు? ఇదే ఊరా మీది? మాది ఊరండి. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమాలు చూస్తుంటే? కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి భక్తులు కూడా చాలా మంది మాకు సహకరించారు. ఆ సహకారంతో కమిటీ సభ్యులు కూడా ఏ లోటుపాట్లు లేకుండా ప్రజలు వచ్చిన భక్తులందరినీ కూడా స్వామీజీలు కానీ అందరినీ కూడా దివ్యంగా ఆహ్వానించి వాళ్ళకి ఏం కావాల్సిన సౌకర్యాలన్నీ సక్రమంగా చూసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మా గ్రామ సభ్యులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి పెంటం నాయుడు గారు. జై శ్రీరామ్ అండి. మీ పేరేంటి? జై శ్రీరామ్ అండి. మీ పేరేంటండి? ఇదే ఊరండి మధ్య గ్రామం. ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో మధ్య గ్రామం అనేది చాలా మంది తెలియదు అనుకుంటా. అంటే ఏ ఊరు కూడా ఎవరికి తెలియదు, ఏదో ఒక విశేషం ఉంటేనే తెలుస్తుంది. మరి ఈ రోజు మీ గ్రామం విశాఖపట్నమే కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా మారిపోతుంది కదా, ఎలా అనుభూతినిస్తుంది మీకు? ఈ అనుభవం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనుభూతి ఇస్తుందండి. మా అదృష్టం ఏంటంటే మా గ్రామంలో శ్రీ పూజ్యుల ఆచార్య పరమాత్మ గారు ఇక్కడ జన్మించడం, ఆయన వ్యాసాశ్రమంలో చదువుకోవడం, ఆయన ఇక్కడ భారతదేశంలోనే ప్రముఖ పీఠాధిపతులు ఒకరైనటువంటి మాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. ఈ కార్యక్రమం చేయడానికి మా అందరూ కూడా మా సన్నిహితులు అందరూ కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లి స్వామి గారికి ఎక్కడా లేనటువంటి గుర్తింపునిచ్చినందుకు మేమందరం గర్వపడుతున్నాం. మరొకటి అండి, ఇక్కడ నాకు ఒకటి చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ అడవుడి లేదు. భక్తుల పిరియారిటీ, స్వామిలకు పిరియారిటీ ఇస్తున్నారు. చాలా వల్ల ఏమిటంటే హంగామా చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తుంటారు. ఇక్కడ ఏం లేదు, ఎవరో ఒకరు వస్తువులు పోతున్నారు. ఇది చాలా సక్రమంగా నిలబడుతుంది. ఇది ఎలా సాధ్యమైందండి? మా అందరం ఒక అన్నదమ్ములా ఉంటాం. ఇరు రాజకీయ పార్టీలు 2 ఉన్నాయి. దేవుడి కార్యక్రమానికి అందరం కలిసిమెలిసి చేస్తాం. మా ఊరిని ఈ మండలాన్ని శాసించే నాయకులు 2 ఎక్కడ ఉన్నాయి. మీ ఊరోలేనా? మా ఊరిలో 2 ఎంపీలు ఎక్కడి నుంచి అయ్యారు, పార్టీ అధ్యక్షులు ఎక్కడి నుంచి అయ్యారు. అయినా ఈ దేవుడి కార్యక్రమానికి వచ్చినటువంటి
ఏ సందర్భమైనా మా అందరం కలిసికట్టుగా అందరూ ఆర్థిక సహాయం చేస్తూ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలండి. మరి మధ్య గ్రామస్తులు కన్వీనర్ నిధుల్లో మరి అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.